హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరమ్మని. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా రోజులు అయిపోతుంది మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చి. మళ్ళీ అయితే ఇన్ని రోజులకి ఎక్సైట్మెంట్ గా మీ ముందుకి వీడియోతో వచ్చేసాను. ఇంక ముందుకి ఇలా వచ్చి మాట్లాడడం కూడా అసలు కుదరట్లేదు. మేము అనుకోకుండా సడన్ గా రూమ్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు వచ్చారు. ఇవంతా బిజీ 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 నడుస్తూ ఉంది. ఇంకా మేమైతే రూము సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యామంటే ముందు నుంచి చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ రూమ్ చేంజ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమే, అంత ఈజీ ఏం కాదు. ఏంటంటే ఒక మంచి బిల్డింగ్ లోకి వెళ్దాములే, కొత్త బిల్డింగ్ లోకి వెళ్దాము. ప్లస్ ఏంటంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవడానికి కుదరదు కదా. నియర్ గా బేబీ సిట్టింగ్, ట్యూషన్ ఈ రెండు కూడా సెట్ అవ్వాలి. ప్లస్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉండేది కూడా చూద్దాము కొత్త బిల్డింగ్ అన్నట్టుగా వెతుకుతూ ఉన్నాము. మేము జస్ట్ వెతికి 1 వీక్ ముందనుకుంటా అగ్రిమెంట్ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఎలా అంటే రూమ్ చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అగ్రిమెంట్ కి డబ్బులు అనేవి తీసుకుంటారు. 50 KD 60 KD 30 KD అలాగా డిపెండ్స్ అవి ఉంటుంది ఎవరైతే మనకి రూమ్ ఇస్తున్నారో వాళ్ళ మీద. మన ఇంటి దగ్గర వాచ్మెన్ ఉంటారు కదా, మొత్తం హ్యాండిల్ చేయడానికి చూడడానికి. సేమ్ అలానే ఇక్కడ హారిస్ అని అంటారు, వాచ్మెన్ లానే ఉంటాడు. కింద ఒక రూమ్ ఇస్తారు, ఫ్రీ రూమ్ ఉంటుంది. ఇంకా తనకి సాలరీ ఇస్తారు, మన అగ్రిమెంట్ డబ్బులు తనే తీసుకుంటాడు. మళ్ళీ మనకి రెంట్ లో ఇప్పుడు 150 KD రెంట్ అనుకోండి, 160 తీసుకుంటాడు. అంటే 10 KD తన అకౌంట్ లోకి అనమాట. అలాగా అతను వచ్చేసి హారిస్ అని అంటారు ఇక్కడ. ఇంకా అలా హారిస్ అయితే అగ్రిమెంట్ కి తనే డబ్బులు తీసుకుంటాడు. మా దగ్గర కూడా అలానే తీసుకున్నాడు. అగ్రిమెంట్ చేంజ్ చేసుకున్నాము. మేమైతే ఫస్ట్ స్టూడియో రూమ్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే 1 BHK ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయ్యాము. నేను ఆ కొత్త రూమ్ ను కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. ఆ దిగరాలు వచ్చే ముందు మేము రూమ్ ఎలా అయినా షిఫ్ట్ అయిపోవాలి ఫాస్ట్ గాని వెతుకుతూ ఉన్నాం కదా, ఏదో ఒకటి ఫిక్స్ చేసేయాలనేసి ఇంకా అది ఓకే చేసేసాము. మేము ఓకే చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఉంది కదా, అది జరిగింది. ఇంక అప్పటి నుంచి చూడండి అండర్ గ్రౌండ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అసలు ఎవరిని ఉండనివ్వట్లేదు. సడన్ గా బల్దియా వాళ్ళు రావడం, ఒక 3 days టైం ఇవ్వడం, నెక్స్ట్ వెళ్ళిపోండి 3 days లో ఖాళీ చేసేయాలి. వెళ్ళినా వెళ్ళకపోయినా మేమైతే ఇదంతా కూల్ చేస్తామని చెప్పేస్తున్నారనమాట. అది అప్పుడే కాదండి, మేమైతే అనుకున్నాము ఒక 1-2 months కి ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది, తర్వాత వాళ్లే సైలెంట్ అయిపోతారు, ఇంకా ఎవరిని వెళ్ళమన్నారులే అన్నట్టు అనుకున్నారు. కానీ అలా కాదు, ఇప్పటికి కూడా అలానే ఖాళీ చేస్తున్నారు. రీసెంట్ గా అయితే నేను మా దన్నుని పంపించే బేబీ సిట్టింగ్ వాళ్ళని కూడా సేమ్ అలానే ఖాళీ చేసేయమన్నారనమాట. వాళ్ళు మళ్ళీ వేరే బిల్డింగ్ లోకి వెళ్లారు. ఇక్కడైతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత రూమ్ రెంట్స్ అనేవి చాలా అంటే చాలా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా అసలు డిమాండ్ అయిపోయింది అనమాట. ఒక సింగిల్ రూమ్ లోకి వెళ్ళాలంటే కూడా ఇంతకు ముందు 90 KD 100 అలా ఉండేది, ఇప్పుడు అది కూడా 110 KD అలా కూడా తీసేసుకుంటున్నారు. చాలా అంటే చాలా డిమాండ్ పెరిగిపోయింది రూమ్స్ కి అయితేని. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడైతే నిజంగా అలా ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ లో అండర్ గ్రౌండ్ లో ఉండే వాళ్ళు మాత్రం వీలైనంత వరకు రూమ్ అయితే చేంజ్ అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళైతే వెతుకుతూనే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళని. అవైతే ఖాళీ చేయింటున్నారు. ఇప్పుడైతే నిజంగా కింద అంతా ఖాళీగా ఉండడం, ఇది వరకు బాగా రూమ్స్ వేసేయడం, కింద ఎక్కడంటే అక్కడ రూమ్స్ ఉండిపోవడం, వాటిని పార్టీషన్ చేసేయడం చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు బిల్డింగ్స్ కూడా చూడడానికి భలే అందంగా కనిపిస్తున్నాయి. మేమైతే అనుకోకుండా రూము అప్పటికప్పుడు దొరికిందని చేంజ్ అయిపోయాం. కానీ లేదంటే మాకు అసలు చాలా ఇబ్బంది అయిపోదును. ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కడ పెడితే అక్కడ టూలెట్ బోర్డ్స్ అంత మాటలు ఏ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ ఉంటూ ఉండి, ఇప్పుడైతే అసలు టూలెట్స్ బోర్డ్స్ కూడా కనిపించట్లేదు అనమాట. చాలా అంటే చాలా తక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ రూమ్స్ కి డిమాండింగ్ అనేది పెరిగిపోయింది కదా, దానివల్ల అనమాట. మేమైతే చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ కంటే ఒక 1 week ముందే షిఫ్ట్ అవ్వాం కాబట్టి నిజంగా లక్ అని చెప్పాలి. ఒక వరకును అత్తిగరాలు వీసాలు సరదాగా అప్లై చేసాము, వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా ఒక్కొక్కసారి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా వీసాలు కూడా ఆఫ్ చేసేస్తారు. తెలియదు అసలు మనకి వస్తాయా రావా అనేది. మేమైతే సరదాగా క్యాజువల్ గా అప్లై చేద్దాము, వస్తాయి లేదంటే లేదు అన్నట్టుగా అప్లై చేసాము. అనుకోకుండా వీసాలు కూడా వచ్చేసినాయి. ఇంకా ఈ రూమ్ అగ్రిమెంట్ చేయించుకోవడం మారడం అనేది కూడా అంతా చాలా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. మేము రూమ్ మారిన 1 week కి అత్తయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. ఇంక ఇప్పటికీ చెప్పాలంటే సర్దుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే వర్క్ వెళ్ళొచ్చి మళ్ళీ వంటలు ఇవి
మళ్ళీ సర్దుకోవడం అన్నీ ఒకసారిగా అయిపోవు కదా, ఇంకా టైం అయితే పడుతుంది. ఇక మేము రూమ్ షిఫ్ట్ అవ్వడానికి పడిన కష్టాలు, మా ప్యాకింగ్లు అన్నీ కూడా మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను, సరేనా? ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడే రూమ్ని వెతుక్కోండి, ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం, బై బాయ్.